సో, ఇప్పుడే రైతులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సాగు చేస్తేనే భరోసా. సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో రైతు భరోసా కింద ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాల సేకరణ, శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తేల్చే యోచన. ఇందుకు అనుగుణంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సాయం విడుదల చేయబోతున్నారు. ఇది కూడా 5 ఎకరాలలోపు రైతులకి అందించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి 3.04 కోట్లకు పైగా ఎకరాలకు పెట్టుబడి సాయం అయితే అందించారన్నమాట. ఇందులో పంటల సాగు అయ్యేది కేవలం 2.09 కోట్లే ఎకరాల్లోనే అంటున్నారు వ్యవసాయ అధికారులు. మొత్తం మీద చూసుకుంటే మిగతా 9 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనట్టే. యాసంగిలో సగానికి పైగా విస్తీర్ణకైతే పథకం అయితే వర్తింపజేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు 15,000 చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి 22,800 కోట్లు అయితే కావాలి. అయితే అంతే సాగు చేయని భూమిని తొలగించడం, 5 ఎకరాలు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రజ్ఞలు, సినీ నటులు, అదేవిధంగా వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే దాదాపు 10,000 కోట్ల వరకు కూడా ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మనకి పంట మధ్యలో కానీ, సీజన్ మధ్యలో కానీ, సీజన్ చివరిలో కానీ రైతు భరోసా డబ్బులు 15,000 చొప్పున ఎకరానికి అయితే వస్తాయి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.